హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగిందనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రులు అలాగనే గవర్నర్లు 2026 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్, కొత్తగా వచ్చినటువంటి అప్డేటెడ్ లిస్ట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు అలాగనే లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. డిప్యూటీ సీఎం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అనమాట అండి, జనసేన పార్టీ. గవర్నర్ చూసుకున్నట్లయితే ఎస్ అబ్దుల్ నజీర్ గారు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి పేమా ఖండు అనమాట అండి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనేటువంటి ఆయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అస్సాం యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత్ బిశ్వ శర్మ అనమాట అండి, బీజేపీ. గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి బీహార్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, జేడీయూకి సంబంధించినటువంటి వ్యక్తి. డిప్యూటీ సీఎం చూసుకున్నట్లయితే కనుక సామ్రాట్ చౌదరి, అదే రకంగా విజయ్ సిన్హా అనేటువంటి వారు ఇద్దరు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుందన్నమాట అండి. అయితే ఈ వీడియో చూసేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో, ఈ డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవా కాదా అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది చేయండి అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ చూసుకున్నట్లయితే కనుక అరిస్ మొహమ్మద్ ఖాన్ గారు బీహార్ యొక్క గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి విష్ణుదేవ్ దేశాయి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట అండి. డిప్యూటీ సీఎం వచ్చేసి విజయ్ శర్మ అండ్ అరుణ్ సావ్ అనేటువంటి వారు ఇద్దరు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ చూసుకున్నట్లయితే కనుక రమేన్ దేకా గారు ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ గోవాకు సంబంధించి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి ప్రమోద్ సావంత్ అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి పశుపతి అశోక్ గజపతిరాజు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ సంబంధించి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్, బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ అనేటువంటి ఆయన గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. హర్యానాకి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి నాయాబ్ సింగ్ సైని, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుఖు గారు అనమాట అండి, కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి. గవర్నర్ వచ్చేసి శివ్ ప్రతాప్ శుక్లా గారు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక జార్ఖండ్కి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి హేమంత్ సోరెన్ అనమాట అండి, జేఎంఎం పార్టీ అధ్యక్షులు. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి సంతోష్ గాంగ్వార్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకకి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య గారు అనమాట అండి, కాంగ్రెస్ అభ్యర్థి. గవర్నర్ వచ్చేసి తవార్ చంద్ గెహ్లట్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కేరళని కేరళంగా మార్చడం జరిగింది అనమాట అండి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గారు, సిపిఐ అభ్యర్థి. గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. డిప్యూటీ సీఎం చూసుకున్నట్లయితే కనుక రాజేందర్ శుక్లా, జగదీష్ దేవడా అనేటువంటి వారు డిప్యూటీ సీఎంస్గా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ చూసుకున్నట్లయితే కనుక మంగుబాయ్ ఛగన్భాయ్ పటేల్ అనేటువంటి వారు గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అనమాట అండి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. డిప్యూటీ సీఎంగా చూసుకున్నట్లయితే కనుక ఏక్నాథ్ షిండే గారు వ్యవహరించడం జరిగింది అనమాట అండి. వారితో పాటుగానే సునేత్ర పవార్ గారు, ఇటీవల మరణించినటువంటి పవర్ గారి యొక్క భార్య అయినటువంటి ఈమె సునేత్ర పవార్ గారు డిప్యూటీ సీఎంగా పదవి అనేటువంటిది స్వీకరించడం జరిగిందనమాట అండి. డిప్యూటీ సీఎంగా స్వీకరించినటువంటి మొదటి మహారాష్ట్ర సంబంధించినటువంటి మొదటి మహిళగా కూడా తెలపడం జరిగిందనమాట అండి. గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ గారు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మణిపూర్ వచ్చేసి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ గారు అనమాట అండి, బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. ఇటీవల రీసెంట్గా ఈయన అపాయింట్ అవడం జరిగింది అనమాట అండి, మణిపూర్ సీఎంగా రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట అండి. గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా గారు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ సీఎం వచ్చేసి కాన్రాడ్ సాంగ్మా గారు, ఎన్పీపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయశంకర్ గారు.
నెక్స్ట్ చూసినట్లయితే కనుక మిజోరాంకి వచ్చేసి లాల్దు హోమా గారు జెడ్పీఎం క్యాండిడేట్ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి విజయ్ కుమార్ సింగ్ గారు. నెక్స్ట్ నాగాల్యాండ్కి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి నెఫియూ రియో గారు డిపిపి క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లార్ గారు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్లయితే కనుక మోహన్ చరణ్ మాజీ గారు బీజేపీ క్యాండిడేట్ గారు. గవర్నర్ వచ్చేసి డాక్టర్ హరిబాబు ఖమ్మం పార్టీ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. పంజాబ్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి భగవంత్ గన్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా గారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్ ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ గారు బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి హరిబాబు కిసాన్ రావు బగాడే గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్కింకి చూసుకున్నట్లయితే కనుక ప్రేమ్ సింగ్ తమ్మాంగ్ గారు జేడీయూ క్యాండిడేట్ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి ఓం ప్రకాష్ మథూర్ గారు సిక్కింకి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ తమిళనాడుకి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి ముతువేల్ కరుణానిధి స్టాలిన్ గారు డిఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థి. డిప్యూటీ సీఎం వచ్చేసి ఉదయనిధి స్టాలిన్ గారు అనమాట అండి. గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున నుంచి. గవర్నర్ చూసుకున్నట్లయితే జిష్ణుదేవ్ వర్మ గారు అనమాట అండి. త్రిపురకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు బీజేపీ క్యాండిడేట్ అనమాట అండి. గవర్నర్ వచ్చేసి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అనమాట అండి బీజేపీ క్యాండిడేట్. గవర్నర్ వచ్చేసి ఆనంద్ బిన్ పటేల్ గారు గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్కి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామే గారు బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్ గారు అనమాట అండి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి వచ్చేసి మమతా బెనర్జీ గారు అనమాట అండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి డాక్టర్ సివి ఆనంద్ బోస్ గారు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి గవర్నర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. ఇక్కడితోటి మనకి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అదే రకంగా డీసీఎంస్ గవర్నర్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట. ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ అనేటువంటి చేయండి. అలాగనే వీడియో అనేటువంటిది అనేకులకు షేర్ చేయండి. ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కనుక ఇప్పుడు మనం కేంద్ర పాలిత ప్రాంతాల్లోకి రావడం జరిగిందనమాట అండి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ గారు ఉంటారు, అలాగనే అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ఉంటారనమాట. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. జమ్మూ కాశ్మీర్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గారు ఎన్సీపీ పార్టీ. డీసీఎంగా చూసుకున్నట్లయితే కనుక సురేందర్ కుమార్ చౌదరి గారు ఉండడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్గా చూసుకున్నట్లయితే కనుక మంగుబాయ్ చంగన్భాయ్ పటేల్ గారు వ్యవహరించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అండమాన్ నికోబార్ చూసుకున్నట్లయితే కనుక లెఫ్టినెంట్ గవర్నర్గా దేవేంద్ర కుమార్ జోషి గారు వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ చండీగఢ్కి చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా గులాబ్ చంద్ కటారియా గారు వ్యవహరించడం జరిగింది. దాద్రా నగర్ హవేలీ అలాగనే డామన్ డయ్యూకి చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా శ్రీ ప్రఫుల్ పటేల్ గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఢిల్లీకి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా చూసుకున్నట్లయితే కనుక విజయ్ కుమార్ సక్సేనా గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ లడాఖ్కు చూసుకున్నట్లయితే కనుక లెఫ్టినెంట్ గవర్నర్ కవీంద్ర గుప్తా గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ లక్షద్వీప్ చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ కోడా పటేల్ గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ పుదుచ్చేరికి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి గారు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. లెఫ్టినెంట్ గవర్నర్గా చూసుకున్నట్లయితే కనుక కైలాస్ నాథన్ గారు వ్యవహరించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 2026 సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, సీఎంస్, డిప్యూటీ సీఎం, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి లేటెస్ట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి వన్స్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ అనేటువంటిది చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.